జగిత్యాల జిల్లాలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మంత్రికి జగిత్యాల జిల్లా వాసులు పూలమాలలతో ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు చల్లగా చూసినన్ని రోజులు పదవులు ఉంటాయని అన్నారు. ప్రజలు చూడని రోజున ఈ పదవులన్నీ పోయి కింద నిలబడతామని తెలిపారు. ధర్మపురిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బీసీ కాలనీ నుండి ఎస్ఆర్ గార్డెన్ వరకు సాగిన ఈ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని ధర్మారం మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జగిత్యాల జిల్లా రాజరాంపల్లిలోని ఎస్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన సుమారు 600 మంది తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ కుమార్ గా వేదిక పెట్టిన వాళ్ళు కానీ కాంగ్రెస్ జెండా లక్ష్మణ్ కుమార్ గారు కష్టకాలంలో ఉన్నవారు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా ఇలా కొత్తగా వచ్చిందని చెప్పి పాత వాళ్ళని విస్మరించకుండా పాత వాళ్ళని కాపాడుకుంటూ కొత్త వాళ్ళు నా నమ్మకంతో పార్టీ చేసేందుకు వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ తీసుకెళ్ళి తప్ప పాత వాళ్ళ మనసు కూడా బాధపెట్టా అని చెప్పి మీడియా మిత్రుల సమక్షంలో కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాం. కట్టిందేవారు పండిత్ జవహర్లాల్ నాగార్జున సాగర్ ప్రారంభించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరమ్మ తల్లి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 సంవత్సరాల తర్వాత గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశాన్ని నాకు మీరిచ్చిలు, మీ ద్వారా నాకు దేవుడు అవకాశం కల్పించి నా శక్తి ఉన్నంత వరకు, నా దేవుడు భగవంతుడు ఎంతైతే దేవుడు శక్తి ఇస్తున్నంత వరకు